హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగో కందా గుడ్లు పులుసుతోటి నేను మీ ముందుకు వచ్చాను. కందా గుడ్లు చాలామంది కందా పచ్చడి వండుకుంటారు, కంద వేపుడు చేసుకుంటారు, కందతో రకరకాల ఐటమ్స్, కంద కారపూసని చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో మాత్రం మేము రెగ్యులర్గా కంద గుడ్లతోటి పులుసు చేస్తాం. గుడ్లు తినే రోజు కాకపోతే కనుక కంద పోస్ట్పోన్ చేస్తాం. శనివారం నాడు అట్లా అయితే కనుక వద్దులే రేపు వండుకుందాం అలా అనమాట, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అంటే కంద గుడ్లుతోటి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. మా అత్తగారు అయితే కంద ముద్దపప్పు చేసేవారు. కంద పులుసు చేసిన రోజున ముద్దపప్పు చేసేవారు అనమాట. ఆ రెండింటికి కాంబినేషన్ వాళ్ళకి నచ్చింది. నేను నా హయాంలోకి వచ్చిన తర్వాత కంద పులుసులో గుడ్లు వేయడం అలవాటు చేసుకున్నా. అది మాకు చాలా నచ్చే ఐటమ్ అనమాట. మా ఫ్యామిలీలో అందరూ ఇష్టంగా తింటారు. అది ఆ గుడ్లతోటి కంద ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకుంటాము, కంద కూడా ఉడకపెట్టుకుంటాము. కంద శుభ్రంగా పైన ఆ మట్టి తొక్కు అంతా శుభ్రంగా కడిగేసి నీట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎంత కడిగినా మనం మట్టి ఉంటుంది, ఎందుకంటే ఇది బంకమట్టి నెలల్లో పెరిగే ఐటమ్ అన్నమాట కంద అనేది. ఆ బంకమట్టి గట్టిగా అంటుకుని ఉంటుంది కందకి. అది ఎంత కడిగినా మట్టి ఉంటుంది కొద్దిగా. ఆ మట్టి ఉన్న దగ్గర అంతా కొంచెం చెక్కేసి మనం ఉడకబెట్టుకున్నాక అంతా శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉడకపెట్టుకుని చక్కగా ఒలుచుకుని ఆ గుడ్లు ఈ రకంగా కొంచెం ఉప్పు పసుపు వేస్తే అడుగు అంటదనమాట. అడుగు అంటకుండా అట్లా చక్కగా వేగిపోతాయి గుడ్లు. వేగిపోతే ఆ గుడ్లను తీసి పక్కన పెట్టుకుంటాము. చూసారా ఎంత చక్కగా అడుగు అంటకుండా ఎట్లా వేగినాయో. ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేస్తే కనుక అడుగు అంటుకోవన్నమాట గుడ్లు. అందరికీ తెలిసిన టిప్పే అయి ఉండొచ్చు, కానీ నేను చేస్తున్నాను కాబట్టి ధర్మం ప్రకారం చెప్తున్నాను. చక్కగా అలా తీసేసుకుంటాము. ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో తాలింపు వేసుకుందాం. తాలింపు ఏంటంటే జస్ట్ ఆవాలు జీలకర్ర, అదిగోండి ఆవాలు జీలకర్ర ఆ రెండే వేస్తాము. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తాం అనమాట. అదిగో ఇంగు కూడా వేసాను నేను. ఇంగు వేసి అందులో కొంచెం కరివేపాకు వేసాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు చాలా తక్కువ ఉంది ఇవాళ నా దగ్గర, అందుకని తక్కువే వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే కొంచెం అవి వేగితే బాగుంటాయి అన్నమాట పులుసులోకి. కొంచెం పచ్చిమిరపకాయలు అంతా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలాగే తరగాలని ఏం లేదు, సన్నగా పొడుగ్గా తరుక్కోవచ్చు, చిన్న ముక్కల్లాగా తరుక్కోవచ్చు, ఎలాగైనా సరే తరుక్కోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. ఎందుకంటే పులుసు వేసిన తర్వాత ఇంకా పెద్దగా ఎక్కువ ఉడికేదే ఉండదు, సింపుల్గా అయిపోద్ది కూర, గబగబా అయిపోద్ది తొందరగా. ఎక్కువసేపు ఉడకాలి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అన్నీ ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి. గుడ్లు ముందే ఉడకబెట్టుకుంటాం, కంద ముందే ఉడకబెట్టుకుంటాం, ఇంక ఇవన్నీ కలిపి అసెంబుల్ చేయటమే కళాయిలో, కనుక తొందరగా అయిపోద్ది అనమాట. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే కొంచెం ఉప్పు వేసేస్తాను, అందులోనే కారం వేసేస్తాను. లేదంటే కంద ముక్కలు వేసిన తర్వాత అయినా ఉప్పు కారం వేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నా కారం కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే కారం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఘాటుగా ఉంది నా కారం. నేను తయారు చేసుకున్నాను కదా సమ్మర్లో, మీకు కారం తయారు చేయడం ఎలాగని కూడా చూపించాను ఒక వీడియోలో. ఆ కారం చాలా ఘాటుగా ఉందన్నమాట, అందుకని కొద్దిగా వేస్తే సరిపోతుంది. అందుకని 1 స్పూన్ వేసాను కారం. వేసిన తర్వాత అలా బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత కంద ముక్కలు వేసేసుకుంటాము.
చక్కగా అలా తిప్పుకోవాలండి, కలుపుకోవాలి కంద ముక్కలు. కంద, పెండలం ఇవన్నీ కూడా నేను మా అత్తగారి దగ్గరికి వచ్చాక నేర్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కంద, పెండలం పెద్దగా వాడేవారు కాదనమాట. మా అత్తగారి కూర ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము. పెండలం కూడా పులుసు కాకుండా పాలు పోసి ఉండేవారు మా అత్తగారు, చాలా బాగుండేది. ఇవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్న వంటలు అనమాట. పా ఈ పూర్వం నుంచి వచ్చిన వంటలు ఇవి, లేటెస్ట్గా నేర్చుకునే వంటలు కాదనమాట ఇవి, పాత విధానంలో చేసే వంటలు కాబట్టి మనం అవి మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏవి ఇవి పడవు, ఇలాంటి కూరలు నచ్చవు. పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివే కావాలి ఎంతసేపు. కూరల్లో అయితే ఆలూ ఫ్రై, బెండి ఫ్రై అలాంటివే కావాలి. ఈ పులుసులు అట్లాంటివి నడవట్లే పిల్లలకి. చింతపండు పులుసు పిసికి పోసేసానండి. చింతపండు పులుసు ఎంత కావాలో అంత మన టేస్ట్కి. ఎక్కువ పులుపు తినేవాళ్ళైతే కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటాం, తక్కువ పులుపు తినేవాళ్ళైతే కొంచెం చిన్న నిమ్మకాయని తీసుకుంటే సరిపోద్ది ఈ మాత్రం కూరకి. ఈ కంద ఉడకడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగో బెల్లం ముక్క కూడా వేసాను చిన్నది. ఆ బెల్లం ముక్క వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ కంద ఉడికే దానిలో కూడా టేస్ట్ ఉంటుంది. దుబాయ్లో కంద అస్సలు ఎంత కష్టపడినా కంద అనేది ఉడికేది కాదు. ముందు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుంటాం కదా, మామూలుగా జనరల్గా ఎన్ని 3 విజిల్స్ వస్తే కట్టేస్తాం కదా స్టవ్. అట్లా కాకుండా ఒక 5-6 విజిల్స్ వచ్చినా కూడా కంద ఉడికేది కాదు. ఎందుకు అంటే కంద ఆరిపోయి ఉండేదన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు పెద్దగా తినక, సేల్స్ లేక అట్లా చాలా ఎక్కువ కాలం నిలవ ఉండే కంద మనం తెచ్చుకుని వండుకుంటే ఉడకదన్నమాట అది. ఇది మన మార్కెట్లో కంద అనమాట, పచ్చిగానే ఉంది, మట్టది మెత్తగానే ఉంది. అలాంటి కంద చూసి తెచ్చుకుని, అంటే నిలవ ఎక్కువ లేదనమాట. అలాంటి కందని తీసుకొచ్చి ఉడకబెడితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. అలాంటి కంద అయితే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. అలా చూసి తీసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకునే ఐటెం బట్టి కూడా ఉంటుంది మన వంట. అదే పిచ్చి కంద అంటే ఎండిపోయిన కంద, ఆరిపోయినది అలా తెచ్చుకుంటే కనుక ఉడకదు అస్సలు. కనుక చూసి తెచ్చుకోవాలన్నమాట మనం. కంద పులుసు తయారైపోయింది. ఈ కంద పులుసులో ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. అంటే నేను కరెక్ట్గానే వేస్తాను, చూసుకునే పని లేకుండా. అందులో గుడ్లు కూడా వేసేస్తానండి ఇప్పుడు. అదిగో గుడ్లు వేసేసాను. గుడ్లు వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఉట్టి కంద పులుసులాగా తినొచ్చు, దానికే ఉంది. మాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేశానని చెప్తున్నా. కానీ బాగుంటుంది, కంద గుడ్లు పులుసు చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.